Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు హీలర్ ఇంకా ఆక్యుప్రెసిస్ట్ జనార్దనాచారి గారు. లంగ్స్ హెల్త్ విషయానికి వస్తే కరోనా టైంలో మంచికో చెడుకో అవేర్నెస్ వచ్చిందైతే ఆ పీరియడ్ ఆఫ్ టైంలో అని చెప్పుకోవచ్చు. లంగ్ హెల్త్ గురించిన చాలా ప్రికాషన్స్ అందరూ తీసుకున్నారు ఆ టైంలో. బట్ తర్వాత చాలా ఇష్యూస్ కూడా ఫేస్ చేస్తున్నారు. మరి అందరికీ ఉపయోగపడేలాగా లంగ్ హెల్త్ బాగుండాలి అంటే ఏమైనా ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఉన్నాయా, అవి ఎలా పనిచేస్తాయి, ఎలా మనం అప్లై చేసుకోవాలి, ఈ విషయం గురించి తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే అమ్మా. లంగ్స్ హెల్తీగా ఉండాలి అన్నప్పుడు మన హ్యాబిట్స్ ఎలా ఉండాలి, అలాగే ఆక్యుప్రెషర్ పాయింట్స్ని ఎప్పుడెప్పుడు ఏ టైంలో ఎంత టైము పీరియడ్ ఆఫ్ టైం అనేది ఎలా ఉంటుంది, ఎలా ప్రెషర్ అప్లై చేస్తే మనం హెల్తీగా ఉండే అవకాశం ఉంటుంది? అంటే బేసిక్ ఏంటంటే ఒక మనిషి యొక్క ఇమ్యూనిటీ బాగుంది అని చెప్పాలంటే ఆ లంగ్స్ బాగున్నాయని అర్థం. ఓకే, లంగ్ ఎనర్జీ అనేది మన ఇమ్యూనిటీని డిసైడ్ చేస్తుంది. ఇమ్యూనిటీ అంటే ఏం డిసైడ్ చేస్తుంది? మన ఆరోగ్య వ్యవస్థని డిసైడ్ చేస్తుంది. అందువల్ల లంగ్ ఆరోగ్యం, లంగ్ ఎనర్జీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫస్ట్ మన ప్రాణి పుట్టినప్పుడు మొట్టమొదటిసారిగా గాలి తీసుకోవడంతో ప్రారంభమవుతుంది. ఓకే, గాలి తీసుకున్నప్పుడు ఒక ఏడుస్తాడు, బ్రీదింగ్ స్టార్ట్ అవుతుంది. అది తొలి శ్వాస. ఓకే, అలాగే ఆ లంగ్ ఎనర్జీ మొత్తం అయిపోయింది అన్నప్పుడు విడిచేది తుది శ్వాస. చూసారా, శ్వాసలోనే మనం జీవిస్తున్నాం. తొలి శ్వాస, తుది శ్వాస అంటాం. అంత ఇంపార్టెంట్, మన లైఫ్ని డిసైడ్ చేస్తుంది లంగ్ ఎనర్జీ అనేది. ఈ కరోనా టైంలో కూడా అదే అనుకున్నాం కదా, ఏ గాలి దొరక్క, ఆక్సిజన్ సిలిండర్ లేక మనం ఇబ్బంది పడ్డాం కదా. లంగ్ ఎనర్జీ, లంగ్ బ్రీతింగ్ డిఫికల్టీ లోపల. సో ఏదైనా కానివ్వండి, మనం ఆక్యుపంక్చర్ లేదా ఆక్యుప్రెషర్ అనే సిస్టంలో లంగ్ ఎనర్జీ ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళు ఎక్కువ కాలం జీవిస్తారు. ఓకే, సో మన జీవిత కాలాన్నే మార్చగలుగుతుంది. ఇమ్యూనిటీనే కాదు, మన లైఫ్ స్పాన్ ని పెంచగలుగుతుంది ఎనర్జీ. అందుకని మన వాళ్ళు మొదటి నుంచి కూడా చెప్తారు, వాకింగ్ చేయండి, ప్రాణాయామం చేయండి, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఎక్సర్సైజ్ చేయండి అని చెప్తారు. ఎందుకు? మన లంగ్ కెపాసిటీలో దాదాపు అందరు కూడా ఫుల్గా యూటిలైజ్ చేసుకోవట్లేదు. 4.5-5 లీటర్ల కెపాసిటీ అంటారు లంగ్స్కి. దాన్ని మనం 2 లీటర్ 1.5 లీటరు తక్కువ అండర్ యూటిలైజేషన్ జరుగుతుంది. ముఖ్యంగా లేడీస్ ఇంకా తక్కువ చేస్తారు. ఎందుకంటే కొంత ఇంటికి కన్ఫైన్ అయి ఉంటారు, మెజారిటీ వర్కింగ్ తక్కువ కదా. సో అందరూ చాలామంది హౌస్ వైఫ్సే ఉంటారు, ఇంటికే పరిమితం అవుతారు. కాబట్టి లంగ్ యూటిలైజేషన్ చాలా చాలా తక్కువగా ఉంటుంది. ఓకే, అంటే ఎయిర్ తీసుకోవడం వదలడం. ఇంకొక దగ్గరికి మేము వచ్చినప్పుడు కూడా ఒక చిన్న పేషెంట్ ఒక మాట్లాడుతాం, మీరు ఎంతగా ప్రాపర్ బ్రీతింగ్ ఉందని అడుగుతాం. బాగానే ఉందండి అంటారు. తీసుకోండి అంటాం. డీప్ బ్రీత్ తీసుకున్నప్పుడు అలా తీసుకొని ఇక్కడ ఆగిపోతారు, ఇక్కడ స్ట్రక్ అవుతుందని అంటారు. కొంచెం ఏదో ఇక్కడ ఫుల్ తీసుకోలేకపోతున్నాడు, డీప్ బ్రీత్ తీసుకోలేకపోతున్నాడు, లేదు వెళ్ళదు గాలి. ఓకే, వెళ్ళదు, ఇక్కడ ఆగిపోతుంది, స్ట్రక్, పెయిన్ వస్తుంటుంది. ఇంకొంచెం ఇక్కడ గట్టిది అంటే ఇక్కడ నొప్పి వస్తుంది అంటారు. ఫుల్ డీప్ వెళ్ళదు. యాక్చువల్గా ఏంటంటే కొంచెం డీప్ వెళ్తే ఈ ఉదరభాగం కూడా కదులుతుంది. ఓకే, అది కదలదు, ఇక్కడికి వచ్చి ఆ స్ట్రక్ అవుతుంది. అంటే డీప్ ఫుల్గా మనం వాడుకోవడం లేదా. దానివల్ల ఏంటంటే ఏమవుద్దంటే మన కణానికి అందాల్సిన ఆక్సిజన్ అందడం లేదు. తక్కువ ఆక్సిజన్ అందినప్పుడు ఏమవుద్దంటే థైరాయిడిజం వస్తుంది. ఓకే, అంటే థైరాయిడ్ అంటే అదే హైపోథైరాయిడిజం అంటే ఇదే, ప్రాపర్ ఆక్సిజన్ అందకపోవడమే. అని ఆక్యుపంక్చర్ వెర్షన్ కూడా ఉంది. దానివల్ల డీటాక్సిఫికేషన్ ఆఫ్ ద బాడీ జరగదు. ఎందుకంటే ఇన్హలేషన్, ఎగ్జలేషన్ అనే ఒక ఇన్వాలంటరీ చర్యలు ఇవి, మనకు తెలియకుండా జరిగేదే జరుగుతూనే ఉంటుంది, ఎప్పుడు అలా జరుగుతూనే ఉంటుంది. కాబట్టి స్వచ్ఛమైన ఆక్సిజన్ వస్తుంది, మలినాలు, శరీరం వ్యర్థాలు బయటికి పోతుంటాయి. ఇన్హలేషన్, ఎగ్జలేషన్ అది సరిగ్గా జరగడం లే కదా, ఇలా జరుగుతుంది.
మేనేజబుల్ బ్రీతింగ్ అంటాం, షాలో బ్రీతింగ్ అంటాం. బట్ డీప్ బ్రీతింగ్, ఫుల్ బ్రీతింగ్ జరగట్లేదు కాబట్టి ఆ ప్రక్రియ సరిగ్గా లేదు కాబట్టి డీటాక్సిఫికేషన్ కూడా జరగడం లేదు. అందువల్ల కొంచెం ఒబెస్ కావడం కూడా వీలుంటుంది. ఓకే, అంతే కదా, ఇది జరగడం లేదు కదా, మలినాలు వ్యర్థాలు పోగుపడుతున్నాయి కదా, దానివల్ల కొన్ని రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. వ్యర్థాలు ఎప్పుడైతే ప్రాపర్గా బయటకు వెళ్ళడం లేదో, ఆక్సిజన్ అందడం లేదో, మనిషికి మెట్లు ఎక్కిన ఇబ్బంది అవుతుంది, వాకింగ్ చేసిన ఇబ్బంది అవుతుంది కదా, ఆక్సిజన్ లేదు కదా, సో ఆయాసపడుతుంటారు. సో ఇవన్నీ జరుగుతాయి. ఇక లంగ్స్కి వచ్చే అనేక సమస్యలు ఉన్నాయి. లంగ్ క్యాన్సర్ దగ్గర మొదలు పెడితే న్యూమోనియా అని కదా, తర్వాత బ్రీతింగ్ డిఫికల్టీస్ అని. సో వీటన్నిటికీ ఏంటంటే ఒక అద్భుతమైనటువంటి పరిష్కారం ఆక్యుపెంచర్లో ఉంది. దానికి ఒక 2-3 చిన్న చిన్న డైటరీ రెస్ట్రిక్షన్స్ కూడా ఉంటాయి. ఇది తీసుకుంటే మంచిది లంగ్స్కి అని చెప్పొచ్చు. ఓకే, సో అది చెప్పి ఆ ఆక్యుప్రెషర్ పాయింట్ కూడా చెప్తే బాగుంటుంది అనుకుంటున్నాను. సో ప్రెషర్ పాయింట్ ఏంటంటే ఎవరికి వాళ్ళే చేసుకోవచ్చు మన లంగ్ ఎనర్జీ పెంచుకోవడం కోసం. అది ఇక్కడ చూడండి, మన కోల్డ్ సర్ది వచ్చినప్పుడు కూడా ఈ పాయింట్స్ ఉపయోగపడతాయి. ఓకే, ఆక్యుపంక్చర్ ఏంటంటే ఒక ఆక్యుపంక్చర్ పాయింట్ ఒక 100 జబ్బులకు పనిచేస్తుంది, సొల్యూషన్గా ఉంటుంది. అట్లాగే 100 ఆక్యుపంక్చర్ పాయింట్లు ఒక్క సమస్య కూడా సొల్యూషన్గా ఉంటాయి. సో ఇప్పుడు మనం ఈ చేతుల్లోనే ఉంది. ఈ లంగ్ మెరిడియన్లో చేస్తున్నాం. లంగ్ ఎనర్జీ కాబట్టి లంగ్ లార్జ్ ఇంటెస్టైన్ కలిసి ఉంటాయి ఆక్యుపంక్చర్లో. సో మనం బ్రీతింగ్ కనుక ప్రాపర్గా లేనప్పుడు కాన్స్టిపేషన్ అనే సమస్య కూడా వస్తుంది, మలబద్ధకం. ఇప్పుడు మన మలబద్ధకం వాళ్ళు చూడండి, ఇట్లా బాత్రూమ్కి వెళ్ళి ఒక ముక్కుతుంటారు. దేంతో ముక్కుతుంటారు? ఎయిర్ తీసుకొని ముక్కుతుంటారు. ఎయిర్ ఎప్పుడైతే ఇన్ అవుతుందో అప్పుడు మాత్రమే కిందికి ప్రెషర్ అవుతుంది. ప్రాపర్ ఎయిర్ లేనప్పుడు ఆ ప్రెషర్ కూడా ఉండదు. సో మరి ప్రెషర్ కాన్స్టిపేషన్ కూడా ఇంటర్ రిలేటెడ్ లింక్ ఉందని అర్థం అవుతుంది. చూస్తే అలా ఉంటుందా అనిపిస్తుంది, కానీ ప్రాపర్ బ్రీతింగ్ లేకుంటే. అందుకనే థైరాయిడిజం ఉన్న వాళ్ళు, హైపోథైరాయిడిజం వాళ్ళు కాన్స్టిపేషన్ ఉంటుంది చెబుతున్నారు కదా, అది కూడా ఇంటర్లింక్ అయ్యి ఉంది కదా. సో అందువల్ల ఈ బ్రీతింగ్ పెరగాలంటే యాక్చువల్గా అంటే లంగ్ ఎనర్జీకి తల్లి ఎవరంటే, మదర్ ఎవరంటే ఆక్యుపంక్చర్లో డైజెస్టివ్ సిస్టమ్. ఓకే, ఓకే, చూసారు. అందువల్ల ప్రాపర్ డైజెషన్ కావాలంటున్నాం. స్టమక్ ఎనర్జీ, స్ప్లీన్ ఎనర్జీ, అది చాలా చాలా అది దాన్ని కాపాడుకోవాలి. ఆ ఎర్త్ బాగున్నప్పుడు ఎర్త్ నుంచి వచ్చేదే ఎయిర్. ఎర్త్ జనరేట్స్ ఎయిర్ అంటాం. అంటే అందుకని భూమికి మీరు చూడండి, భూమికి ఆనుకొని కొన్ని కిలోమీటర్ల వరకే ఎయిర్ ఉంటుంది, ఆ తర్వాత ఎయిర్ ఉండదు. ఎర్త్ నుంచే ఎయిర్ ఉంటుంది, కొంత పోయిందా శూన్యం, అక్కడ ఎయిర్ కూడా ఉండదు కదా. అందుకనే మనం భూమి మీద జీవించే వాళ్ళం కాబట్టి మనం ఆక్సిజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అది మనకు అందుబాటులో ఉంది. సో ఎర్త్ అంటే డైజెస్టివ్ సిస్టమ్, దాన్ని కూడా మనం కాపాడుకోవాలి. సో ఏం చేయాలి? నమిలి తినడం, స్ప్లీన్కి ఇబ్బంది పెట్టే పదార్థాలు తీసుకోకూడదు. స్ప్లీన్కి ఇబ్బంది పెట్టేది ఏంటంటే టూ మచ్ కోల్డ్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీములు, చల్లని కూడా స్ప్లీన్కి ఇష్టం ఉండదు. కొంతమంది అదే పనిగా చల్లని వాటర్ తాగుతుంటారు, అలా ఫ్రిడ్జ్ లో పెట్టేసుకొని కానీ అవన్నీ కూడా వద్దు. ఓకే, ఇది స్ప్లీన్ డిస్టర్బ్ అవుతుంది. అట్లాగే మరీ టూ మచ్ స్పైసీ కూడా వద్దు. స్పైసీ మన వాళ్ళకి ఏంటంటే ఏం తినకపోయినా స్పైసీ మాత్రం తింటారు. చిప్స్, తర్వాత బేకరీ ఐటమ్స్ అన్ని స్పైసీ కదా. ఈ మీరు ఏది చూడండి, ప్రిజర్వేటివ్స్ వేసినవి ఫాస్ట్ ఫుడ్స్ అన్ని స్పైసీగానే ఉంటాయి. నాన్ వెజ్ తీసుకున్నాం, చికెన్, మటన్, అవన్నీ కూడా బిర్యానీలు కూడా స్పైసీగానే ఉంటాయి. సో ఈ స్పైసెస్ అంటే కారం అనుకుంటాం మనం, అందులో వాడే పదార్థాలు కూడా ఉన్నాయి కదా స్పైసెస్ అంటే. మసాలాలు అంటే ఐడియా ఉంది కదా, మిరియాలు, ధనియాలు, అవన్నీ ఇలాచి, ఇవన్నీ కూడా మసాలా కిందకి వస్తాయి. కారం అనేది ఒక రుచి మాత్రమే, కానీ అది స్పైసీ కిందకి రాదు. ఇప్పుడు మనం కారం బదులుగా మిరియాలు వాడుకోవచ్చా? వాడచ్చు. ఒకప్పుడు అదే వాడేవాళ్ళు. కారం అనేది ఈ మధ్య కొంతకాలం తర్వాత వచ్చింది, మిర్చి అనేది. బట్ ఏదైనా సరే మేము ఎక్కువ తక్కువ అనేది చెప్తుంటాం. అసలు వాడొద్దంటే ఇవన్నీ లంగ్స్కి డిస్టర్బ్ చేస్తానని కాదు. అసలు చెప్పాలంటే బాగా లంగ్ ఇబ్బంది వచ్చింది, కోల్డ్ వచ్చింది, సర్ది వచ్చింది, ఇలా బ్రీతింగ్ డిఫికల్ట్ వచ్చింది అన్న వాళ్ళకు టెంపరీగా, సీజనల్గా ఒక మంచి నాటుకోడి కోసి మంచి మసాలాలు వేసి బాగా చేసి తినండి, అదే పోతుందని చెప్పేవాళ్ళు లేరా? సరదా చెప్తే నిజమే పోతుంది. ఎందుకంటే మనం
అందులో వేసే మసాలా దినుసులు కానీ మసాలాలు న్యాచురల్ గా ఉంటాయి కాబట్టి లంగ్స్ కు బెటర్, అది లంగ్స్ కు బెటర్ చేసే మసాలాలే, ఓకే కారం కాదు మసాలాలు. కానీ అది ఎక్కువైనప్పుడు ప్రాబ్లం అవుతుంది. ఓకే చాలా మంది చెప్తారంటే లంగ్ ప్రాబ్లం రావడానికి మసాలాలు కారణం అవుతుంది. కారణం కాదు, బ్యాలెన్స్ ఉన్నంత కాలం కారణం కాదు. తక్కువైన ప్రాబ్లం అవుతుంది, ఎక్కువైన ప్రాబ్లం అవుతుంది. సో ఒక మన ఎంతైతే అవసరం ఉంటుందో ఆ మేర తీసుకుంటే లంగ్స్ కి మసాలాలు హెల్ప్ అవుతాయి. ఓకే అది తెలుసుకోవాలి ఫస్ట్. సో ఇప్పుడు మనం ఏంటంటే ఈ బ్రీతింగ్ మన డిఫికల్ట్ లంగ్స్ హెల్త్ కోసం తీసుకోవాల్సిన ఆక్యుప్రెషర్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు చూడండి ఇందాక డయట్ చెప్పాం కదా, ఎక్కువ కోల్డ్ తీసుకోకూడదు, ఎక్కువ మసాలాలు కారాలు తీసుకోకూడదు, అట్లాగే బేకరీ ఫుడ్స్ తీసుకోకూడదు, ఇంకోటి డైరీ ప్రొడక్ట్స్ కూడా తీసుకోకూడదు. డైరీ ప్రొడక్ట్స్ ఏం చేస్తాయంటే పాలు, పాల పదార్థాలు, పన్నీర్, ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే మన స్ప్లీన్ ఇందాక డైజెస్టివ్ సిస్టమ్ డిస్టర్బ్ చేస్తాయి. ఇక్కడ డైజెషన్ కూడా ఇంపార్టెంట్ అనుకున్నా, ఎయిర్కి ఇంపార్టెంట్ అనుకున్నాం కాబట్టి అది కూడా అక్కడ కూడా డిస్టర్బ్ చేయొద్దు. సో ఇప్పుడు ఈ చేతుల్లో ఉంది ఆక్యుప్రెషర్ పాయింట్, చాలా జాగ్రత్తగా గమనించండి. ఇది బొటన వేలు, ఈ బొటన వేలు, ఇది గోరు, ఇది అవుటర్ ఎడ్జ్, ఇది ఇన్నర్ ఎడ్జ్. ఈ అవుటర్ ఎడ్జ్ లో ఉంది పాయింట్, ఈ గోరు యొక్క అవుటర్ ఎడ్జ్ లో ఈ మూలకు ఉంది, ఈ కార్నర్ లో ఉంది. ఓకే, గోరు యొక్క అవుటర్ ఎడ్జ్ లో ఈ కింద డౌన్ కార్నర్ లో ఉంది, ఈ మూలకు ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది. అలాగే ఈ బ్లాక్ వైట్ కలర్ ఇక్కడ జాయిన్ అవుతుంది, ఇక్కడ చూసారా కొంచెం బ్లాకిష్ గా ఉంటుంది, ఇక్కడ వైట్ గా ఉంటుంది, అందరికీ ఉంటుంది. సో ఈ మధ్యలోనే ఉంటుంది, ఇక్కడ ఉంది. అలాగే కిందికి వచ్చినప్పుడు ఇది కంటిన్యూ అవుతుంది, బ్లాక్ వైట్ కంటిన్యూ అవుతుంది, ఇక్కడ బ్లాక్ వైట్. సో ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది. అలాగే కిందికి వచ్చినప్పుడు ఈ క్రీజ్ లోపల, ఈ క్రీజ్ లోపల ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది. సో దాని తర్వాత ఒక ఎవరి చేతికి వాళ్ళ 2 ఫింగర్స్ పెట్టుకొని చూస్తే ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది. సో అందుకని ఇన్ని పాయింట్స్ ఉన్నాయి కాబట్టి నేను ఏం చెప్తానంటే, ఇవి ఒక్కొక్కటి ఇండిపెండెంట్గా ఇండివిజువల్ చేసుకోవడం కష్టం కాబట్టి మీరు ఇలా అప్వర్డ్ డైరెక్షన్లో చేయండి అని చెప్తాను. ఇలా అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, ఈ బ్లాక్ వైట్ గీత మార్జిన్లో నుంచి ఇలా 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 ఇట్లా పైకి అప్వర్డ్, ఇలా 2 చేతుల్లో కనుక చేసుకుంటే, ఈ 2 చేతులు ఇలా ఇటు ఒక 2 నిమిషం చేయొచ్చు, ఇటు ఒక నిమిషం చేయొచ్చు, లంగ్ ఎనర్జీ ఇంటాక్ట్ గా ఉంటుంది. ఈ పర్టికులర్ ఇక్కడ నుంచి 2 ఫింగర్ విడ్త్ నుంచి కిందకెళ్ళి చేసేయచ్చు. లేదు కొంచెం కొంచెం ఎంత చేయడం కష్టం, ముందు ఇక్కడ చేయండి, కొంచెం ఇలా చేయండి, కొంచెం లైట్ గా, మరి చర్మం కందేలాగా అలా చేయకూడదు, లైట్ గా చేయాలి. చాలా అంత లైట్ గా చేస్తే అంత. తర్వాత ఇక్కడ చేయండి. తర్వాత ఒకవేళ కనుక బ్రీతింగ్ ఇన్హలేషన్ కష్టంగా ఉందనుకోండి, కొంతమంది బాగా తీసుకోగలుగుతారు, వదలలేరు. కొంతమంది తీసుకోలేరు, వదులుతారు. స్ట్రక్ అవుతుంది, వదిలేయడం మాత్రం ఫాస్ట్గా వెళ్ళిపోతుంది, ఈజీగా ఉంటుంది. వదలడం కష్టంగా ఉందా, తీసుకోవడం కష్టంగా ఉందా అనేది కూడా ఒక డిఫరెన్స్ ఉంటుంది. ఒకవేళ ఇన్హలేషన్లోనే ఇబ్బంది ఉంది, గాలి వెళ్ళట్లేదు, బయటకు ఈజీగా వెళ్తుంది అనుకోండి, అప్పుడు ఇక్కడ ఈ పాయింట్ ప్రెషర్ చేయండి. ఇది చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఈ ఉబ్బెత్తు భాగం ఉందా, చూసారు కదా, ఈ జాయింట్, ఇది ఫస్ట్ జాయింట్, సెకండ్ జాయింట్ నుంచి ఇదంతా. సో దీనికి మధ్యలో ఉంది, దీనికి మధ్యలో ఉంది, చాలా క్లియర్గా కనబడుతుంది అనుకుంటా. ఇక్కడ ఈ ఉబ్బెత్తు భాగం, ఈ మళ్ళీ వైట్ బ్లాక్ ఈ గీత మీద ఇక్కడ, ఇది ఇలా ఇలా అనుకుంటే ఒక్కటి ఖచ్చితంగా చెప్పగలను, అప్పటికప్పుడు బ్రీతింగ్ పెరుగుతుంది. ఇది ఇవాళ చేస్తే రేపు వచ్చే బ్రీతింగ్ అని ఇప్పుడు కావాలి నాకు. ఇప్పుడు ఊపిరి ఇప్పుడు ఆడలేదంటే వచ్చే సిలిండర్ వచ్చే నెలలు దొరుకుతాయి అంటే ఏం చేస్తాం మనం, ఇప్పుడు కావాలి కదా ఆక్సిజన్ మనకి, ఊపిరి ఆడట్లు పడిపోతాం కదా. అప్పుడు అందుకని ఈ ప్రెషర్ పాయింట్ చేయండి. ఒకవేళ ఇన్హలేషన్ డిఫికల్ట్ గా ఉంది అంటే, ఇన్హలేషన్ అంటే ఏంటి, లంగ్ ఎక్స్పాన్షన్ జరగడం లేదు. లంగ్ ఎక్స్పాండ్ అయితేనే కదా ఎయిర్ లోపలికి వెళ్ళేది కదా. లంగ్ ఎక్స్పాండ్ అవ్వట్లేదు అంటే అక్కడ సరైన హీట్ లేదు, హీట్ ఉంటే ఎక్స్పాండ్ అవుతుంది. సో అట్లా ఆలోచిస్తుంది ఆక్యుపంక్చర్. సో ఇది హీట్ ఫైర్ పాయింట్. ఇది ఈ ఫైర్ ఇలా చేయగానే లంగ్ లో సఫిషియెంట్ ఎనర్జీ హీట్ జనరేట్ అవుతుంది, అది ఓపెన్ అవుతుంది, అలా గాలి మీకు తెలియకుండా లోపలికి వెళ్తుంటుంది. పీల్చక్కర్లే, అది మనం పీల్చుకోం కదా మనం, ఇది మనకు తెలియకుండా జరిగే ప్రక్రియ కదా, ఇన్వాలంటరీ యాక్షన్ కదా ఇది, మనకు చేస్తే జరిగేది కాదు. సో ఇలా లంగ్ ఎనర్జీకి ఈ ప్రెషర్ పాయింట్ ఎల్యూ, దీని పాయింట్ చెప్పండి, ఇది LI11, LU11, LU10, LU9 అండ్ LU7.
ఓకే పాయింట్స్ అన్నీ ఉంటాయి, 2 చేతుల్లో కూడా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా చేసుకోవచ్చు ఇవి. ఇందాక మన పాయింట్స్ కూడా చెప్పాము. అలాగే డైరీ ప్రొడక్ట్స్ అయితే తినకూడదు, కూల్ డ్రింక్స్ తినకూడదు. డైజెషన్ కూడా చాలా బాగా ఉంచుకోవాలి. దీనివల్ల మన ఈ లంగ్ ఎనర్జీ పెరుగుతుంది, మన లైఫ్ స్పాన్ కూడా పెరుగుతుంది. ఓకే, లంగ్స్ ఎనర్జీ మీద డిపెండ్ అయ్యి మన లైఫ్ స్పాన్ కూడా ఉంటుంది అని చెప్తున్నారు. సో ఈ ప్రెజర్ పాయింట్స్ ఏవైతే ఇప్పుడు మెన్షన్ చేసి చెప్పారో తప్పకుండా అవి ట్రై చేయండి, మన లంగ్స్ హెల్త్ని కాపాడుకోండి. అండ్ జనార్దనాచారి గారితో ఇంకా కొన్ని అవేర్నెస్ కల్పించే వీడియోస్ మేము కూడా చేస్తూనే ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.